నమస్కారం. మైరా మీడియా ఛానల్కు స్వాగతం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురువు గారు మాడుగుల శివప్రసాద్ గారు. మన తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ సంక్రాంతి. ఎక్కడున్న వారైనా కూడా తమ తమ సొంతూళ్ళకి వెళ్ళి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, దీని విశిష్టత ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, అంటే సంక్రాంతి అంటేనే తెలుగు వారందరికీ ఎంతో గొప్పగా ఎంతో ఘనంగా ఉంటారు పండుగని. అసలు సంక్రాంతికి 3 రోజుల పండుగ, అసలు మొదటి రోజు భోగి పండుగ యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. భోగి పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ అని ఈ 3 రోజుల పండుగగా మనం అనాది నుండి ఎప్పటి నుంచో మనం జరుపుకుంటూ ఉన్నాం. చాలా కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి ఈ భోగి పండుగ విశిష్టత అంటే, మరుసటి రోజు సంక్రాంతి పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి దాని వలన మకర సంక్రాంతి. ఒక రకంగా జనవరిలో వస్తుంది కాబట్టి ఇది సంవత్సరంలో మొదటి పండుగ అని అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ మన సాంప్రదాయము ప్రకారంగా మనకు ఉగాది, యుగానికి ఆది యుగాది అనేటువంటి భావనతో మనం ఉగాది పండుగ ప్రారంభమైతే, నిజానికి మనకి సంక్రాంతి పండుగ అనేటువంటిది చివరి పండుగ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ మనకు ఉగాదే వస్తుంది. వైకుంఠ ఏకాదశి ఇవన్నీ మామూలుగా చేసుకునేది, మహాశివరాత్రి ఇవన్నీ ఉన్నాయి ఈ మధ్యలో తర్వాత. అందుకని ముఖ్యమైనటువంటి పెద్ద పండుగల్లో మొట్టమొదటి పెద్ద పండుగ మనకు ఉగాది కాబట్టి ఇది చివరి పండుగ, పెద్ద పండుగగా భావిస్తాం ఒక రకంగా. దాంట్లో భోగి. భోగి అంటే ఏమిటంటే భోగము, భాగ్యము రెండు కలగాలి. ప్రతి వాళ్లకు భోగ భాగ్యాలు అవసరం. ఏమిటి భోగ భాగ్యాలు? భోగం ఏమిటి, అసలు భాగ్యం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు, భోగము భాగ్యము అంటే, అందుకే ఎక్కడెక్కడి వాళ్ళు, మన కుటుంబీకులందరూ కూడా, మన బంధువులందరూ కూడా, వేరే వేరే ఊళ్ళల్లో స్థిరపడినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా పల్లెల వైపు చూస్తారు. అందుకనే పల్లెలు పట్టు కొమ్మలు మానవ జీవనానికి అన్న. పట్టణాలలో వసతులు సౌకర్యాల కోసము జీవనము గడపడానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ పట్టు ఏమిటి అంటే పల్లెటూళ్ళు. మన పల్లెటూళ్ళను మనం ఎప్పుడూ కూడా విస్మరించరాదు. కన్న తల్లిని విస్మరిస్తే ఎట్లనో మన ఊరిని విస్మరించడం కూడా అంతే. కన్న తల్లిని మర్చిపోతామా? మనము పుట్టినటువంటి మూలాలు కదా, అటువంటి మూలమైనటువంటి ఊరిని మర్చిపోదు. ఆ ఊరికి వెళ్ళాలి. దేనికి? భోగం. మనము భాగ్యము, భోగము, భోగ భాగ్యాలు అంటే మన ఏమిటి? మరుసటి రోజు ధాన్యం ఇంటికి రావటం. రైతులందరూ కూడా పంటలు ఇంటికి రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, పూర్వము డబ్బు విలువ చాలా తక్కువగా ఉండేది. డబ్బులు చేతులు మారేది ఉండేది కాదు. ఎక్కువ ధాన్యలక్ష్మి ద్వారానే జరిగేది. ధాన్యం లేని వాళ్లకు ఇచ్చి కావాల్సినటువంటి ఇతరత్ర వస్తువులు వీళ్ళు పొందడం అనేది జరుగుతూ ఉంది. మరి సంవత్సరం కూడా పనిచేస్తున్నప్పుడు మరుసటి రోజు వస్తుంది కాబట్టి, ముందు రోజు పిల్లలకు భోగి పండుగ, భోగి పళ్ళు చేయటము భోగి పండుగ అంటే, మన ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్ సంవత్సరము పొడవునా ఉండేటువంటివి ఏవైతే ఇంకొకరికి ఇచ్చేటువంటి ఆనవాయితీ లేదు. ఆ రోజుల్లో ఇవ్వకూడదు. ఒకరు వాడినటువంటివి ఇంకొకరికి ఇవ్వటం అనేటువంటిది అంత మంచిది కాదు. ఆ ఉద్దేశంతోనే కొన్ని పనికిరానివి, ఏదైనా మనం వాడనివి, ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పడేసి ప్రకృతికి ఇబ్బంది కలిగించే విధముగా చేసేటువంటి తత్వం మన అభిమతం కాదు. మరి వాటిని ఏమి చేయాలి? భోగి మంటలు అని. భోగి మంటలు ఏమిటి అంటే, మనకు
మనం అగ్ని అనేటువంటిది సంస్కరింపబడడం అనేది జరుగుతుంది. మనం ఎక్కడ సంస్కరింపబడుతున్నాము? అగ్ని ద్వారా సంస్కరింపబడతాము. మనం ఆ పాతవన్నీ కూడా అగ్నిలోకి వేసి దహనం చేసి ఆ అగ్ని సంస్కరణ. ఏమిటి పాతవి? వస్తువులే కాదు, మనం ఈ సంవత్సరం పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఆ అగ్ని సాక్షిగా, ఒకవేళ తండ్రి అగ్నిదేవా నేను తెలుసో తెలియకో చేసినటువంటివి ఏవైనా ఉంటే ఈ అగ్నిలో దహించుకుని పోయేట్టుగా చూడుగాక. రేపటి నుంచి మళ్ళీ నేను ప్రక్షాళనై పూర్ణముగా స్వచ్ఛతగా జీవనాన్ని గడిపేదానికి మేలు జరిగేట్టుగా చూడు తండ్రి. అందుకనే ప్రతి చోట కూడా మనకు అగ్నిహోత్రుడు అని ఉంటుంది. ఒక వివాహమైనా వెంటనే అగ్ని సంస్కారం చేస్తాం, ఉపనయనం జరిగినా అగ్ని సంస్కారం చేస్తాం, ఒక గృహప్రవేశం చేసుకున్నా హోమం చేస్తాం. ఇలా హోమాలు అనేటువంటివి మనం ఎప్పుడూ కూడా ఏ శుభకార్యం జరిగినా హోమాలు లేకుండా చేసే విధానం ఉండదు. ఎందుకు? అక్కడ ప్రక్షాళన, పాతది ఏదో ఉంటే అది పోతేనే కొత్తది రావటానికి అగ్ని సంస్కారం అనేది జరుగుతుంది గాక. ఈ సంవత్సరానికి అంతా కూడా, పాత సంవత్సరం అంతా కూడా ఈ యొక్క భోగి మంటలలో మనకు జరిగినటువంటిదంతా కూడా తీసేసి మళ్ళీ మరుసటి రోజుకు కొత్తగా మన జీవనాన్ని గడపటానికి ఉపయోగపడేటువంటివే భోగి మంటలు. ఆ భోగి మంటల్లో ఎలా మనం స్నానం చేసిన తర్వాతనే భోగి మంటలకు వెళ్ళాలి, భోగి మంటలు వేసుకోవాలి. స్నానం చేయకుండా పోయి భోగి మంటల చుట్టూ తిరిగి ఏదో మనం చలిగాపుకుంటున్నాము అనేటువంటి భావనతో చేతులు పెట్టి ఇంటికి వచ్చి స్నానం చేయడం కాదు చెప్పింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అభ్యంగన స్నానము చేసి భోగి మంటల దగ్గరికి వెళ్ళి భోగి మంటలు వేసుకొని మనము అక్కడ భోగి మంటల చుట్టూ ఏదో ఆడుతూ చేస్తూ చేసుకొని ఉండాలి అనేటువంటిది ఒక విధానము భోగి పండుగ నాడు. రెండవది చిన్నపిల్లలకు పళ్ళు పోయటం, భోగి పళ్ళు పోసుకోవడం అనేటువంటిది కూడా ఒక సాంప్రదాయం ఉంది. ఏమిటి భోగి పళ్ళ యొక్క సాంప్రదాయం? మనం ఏం చేస్తున్నాం? అసలు పిల్లలకు రేగుపళ్ళు ఎందుకు పోయాలి? వాడుతున్న ఏమేమి వాడుతున్నాము అంటే రేగుపళ్ళు పోస్తున్నాం పిల్లలకు. పళ్ళు పోయడం అంటే దాని అర్థం అదే. ఆ పోసిన తర్వాత మనం ఏం చేస్తాం? నువ్వులు, తర్వాత బెల్లపు వడకలు, తర్వాత చిన్న చిన్న చెరుగ్గడలు, ఇవి తయారు చేస్తూ ఉన్నాం. పల్లీలు ముఖ్యంగా. ఇవి ఏమిటి? ఇవి ఎందుకు పోస్తున్నాం మనం అసలు? ఇవి కిసురు నువ్వులు అనేటువంటి పేరు పెట్టి చిన్నపిల్లలకు కిసురు తాగకుండా చేసేటువంటి దానికి, మంచి జరగటానికి. పిల్లలకు కావాల్సింది ఏమిటమ్మా? ఆరోగ్యము, ఆయుష్. ఈ రెండు కదా చిన్నపిల్లల్లో మనం ఆశించేది. అంతేనా చిన్నపిల్లలకు కావాల్సింది? వాళ్ళకు మంచి ఆయుష్ రావాలి, మంచి ఆయుష్తో ఉండాలి, పెరగాలి, తర్వాత ఆరోగ్యం బాగుండాలి. వీటి గురించే కదా మనం ఆలోచన చేస్తాం చిన్నపిల్లల గురించి. అటువంటి పిల్లలకు భోగి పళ్ళు పోయడంలో ఆంతర్యం ఏమిటి అంటే రేగుపళ్ళు, అంటే రేణగాయలు. ఈ రేగుపళ్ళల్లో ఉండేటువంటిది ఏమిటి అంటే వాటి ఐరన్. ఆ రేగుపళ్ళు తింటే ఏమనిపిస్తుంది అంటే లోపల ఉండేటువంటి శరీరంలో రేగుపళ్ళు తిన్నప్పుడు ఆ రేగుపండుకు పైన దీనికి తోలుకు మధ్యలో లోపల ఉండేటువంటి రేగుపండు ఇత్తనానికి మధ్యలో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ఎప్పుడైతే నమిలి ఆ ఇత్తనం బయట పడేస్తున్నామో అవి చాలా ముఖ్యమైనటువంటి ఐరన్, రాగితో సమానం. అందుకనే అవి రేగుపళ్ళు అంటున్నాం. మన వెంట్రుకలు కూడా రాగి. చిన్నపిల్లలకు ఎక్కువగా వెంట్రుకలు ఉండవు, కొంచెం తక్కువలో ఉంటాయి వెంట్రుకలు. కొంతమంది పిల్లలకు కొంచెం అప్పుడే వెంటనే అంత ఇది రావు కదా. ఆ చిన్న పిల్లలకు ఉండేటువంటి వెంట్రుకలు తక్కువలో ఉంటాయి కాబట్టి వెంట్రుకలు కూడా రాగి. అందుకనే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంట్రుకలు ఇస్తాము అంటే అంత విపరీతముగా కొనుక్కునేటువంటి దారి. తెలివితేటలు బాగా, వెంట్రుకలు ఎంత ఎక్కువగా ఉంటే అంత తెలివితేటలు పెరుగుతాయి అని శాస్త్రం. అందుకనే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఋషులు ఎవ్వరూ కూడా క్షురకర్మలు చేసుకోరు, వెంట్రుకలు బాగా పెరుగు. ఆడవాళ్లకు తెలివితేటలు ఎక్కువ అంటే జడ బాగా విపరీతంగా ఉంటుంది, మూలదేవత అమ్మవారే కాబట్టి అందుకనే ఆ వెంట్రుకలలో అంత గొప్పతనం ఉంటుందమ్మా.
అటువంటిది బ్రహ్మరంధ్రము అని ఉంటుంది మనకు పైన శిరస్సు మీద. చిన్నపిల్లలప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా వేడి చేసినా ఇంకోటైనా ఆముదము పెట్టడం అనేది జరుగుతుంది బ్రహ్మరంధ్రము. ఆ బ్రహ్మరంధ్రము పునక అంట. ఆ పునక మీద ఎప్పుడైతే ఈ రాగికి సంబంధించినటువంటి రేగుపళ్ళు ఎప్పుడైతే పోస్తూ ఉన్నామో వాటి వలన ఆరోగ్యము అనేటువంటిది వస్తుంది. పైన రేగుపళ్ళు ఎప్పుడు కూడా చెట్టుకు పైన కాస్తాయి. అలాగే భూమిలో కాసేటువంటి లోపల మన పల్లీల్లో కూడా రాగి ఉంటుంది, మనం ఐరన్ ఉంటుంది. అందుకనే ఎవరైనా కాస్త ఒక గుప్పెడు పల్లీలు తింటూ ఉంటే అప్పుడప్పుడు లివర్కి కానీ వీటికి కానీ చాలా ప్రాధాన్యత అని డాక్టర్లు చెప్తారు. పల్లీలు లాంటివి తినాలి అప్పుడప్పుడు. అందుకనే మనం పల్లీలు పప్పులు వేసినటువంటి బెల్లంతో తయారు చేసినటువంటి పప్పులు ఉండలు తింటూ ఉంటారు. పూర్వమంతా కూడా పెద్దవాళ్ళు నువ్వులుంటలు, ఇలాంటి పప్పులుంటలు, బెల్లంతో తయారు చేసినటువంటి అరిసెలు, దాంట్లో నువ్వులు గసాలు అన్ని వేసి ఇలాంటి పిండి వంటలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇవి ఆరోగ్యానికి సంబంధించినటువంటివి కాబట్టి ఏ కాలానికి సంబంధించిన ఆ కాలంలో కొన్ని పిండి వంటలు చేసి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవి తింటే సర్వరోగ నివారణి. తినడములో కూడా ఆహారములో కూడా ఆకుకూరలు తింటే ఏమిటి, ఎటువంటి తిండ్లు తింటే మనకు ఆహారము మంచిది, దేహధర్మం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అనేది ఉంది శాస్త్రంలో. అందుకనే ఇవన్నీ చేసేవాళ్ళు. అలా నువ్వులు, భూమి లోపల కాసేటువంటి మన పల్లీలు, చెట్టు పైన కాసేటువంటి రేణపళ్ళు, ఈ పైన కింద ఈ రెండు. అలాగే నఖశిఖ పర్యంతము అని అంటాం మనం. అంటే నఖ అంటే గోరు, శిఖ అంటే తల. ఈ రెండు అన్నప్పుడు చెరుకు గడలు కూడా చిన్నగా కత్తిరించి మనం ఇస్తూ ఉంటాం. ఎందుకు చెరుకు గడ ఎందుకు ఇస్తున్నాము? చెరుకు గడలు ఏనుగుకు చాలా ప్రీతి. ఏనుగు అంటే ఒక రకంగా గణపతి. ప్రతివాడికి గణపతి అనుగ్రహము చాలా అవసరము. ఎటువంటి ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి మనకు ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే గణపతి పూజ చేస్తాం. అలాంటి గణపతికి ప్రీతికరమైనటువంటిది ఇంకొకటి ఏమిటంటే చెరుకు రసము నుండే వచ్చేటువంటిది బెల్లం. చెరుకు రసంతోనే కదా తయారవుతుంది. కాబట్టి బెల్లం ఏం చేస్తుందంటే లోపల వాత పిత్త కఫం అనేటువంటివి ఉంటాయి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా. అందుకని ఆ బెల్లము ఉంటలు చిన్న చిన్నవి ఉడకలు తయారు చేసి చక్కెర కాకుండా నువ్వులు, దేహపీడాకారకుడైనటువంటి శనికి సంబంధించినటువంటి ధాన్యము నువ్వులు, ఈ నువ్వులను అన్ని కలిపి మనము ఎటువంటి ఇబ్బంది కలగకుండా 10 మందికి పంచడం అనేది జరుగుతుంది. ఎందుకు 10 మందికి పెట్టినప్పుడు అంటే 10 మంది తిని అబ్బా ఈరోజు పళ్ళు పోసారు, పిల్లవాడికి చాలా బాగా జరిగింది, పిల్లవాడు ఆయుష్మంతుడై ఉండాలి. ఒక పెళ్లికి బంధువులందరినీ ఎందుకు పిలుస్తాం? అబ్బా పెళ్లి జరిగింది, జంట కన్నుల పండుగగా ఉంది, భోజనాలు బాగా పెట్టారు అనుకునే కొద్దీ వాళ్లకు యశస్సు పెరుగుతుంది, వాళ్ళు బాగుంటారు అనేటువంటి భావనతో బంధువులందరినీ పిలుస్తాం. అలా అందరినీ పిలిచి ఇలా భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ఆంతర్యంలో భాగం. గురుగారు ఏ ఏజ్ వాళ్ళ వరకు ఈ భోగి పళ్ళు అనేది పోయొచ్చు? భోగి పళ్ళు పోయడము అనేటువంటిది అమ్మ ఎప్పుడూ కూడా ఒక 9 సంవత్సరాల లోపు పిల్లల వరకు పోసుకోవచ్చు ఎప్పుడు కూడా. ఎందుకు? 9 సంఖ్య అమ్మవారి సంఖ్య. అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా పిల్లలకు ఉంటుంది కాబట్టి ఒక 9 ఏళ్ల పిల్లల వరకు పోసుకోవచ్చును. ఇంకా కొంచెము పెద్ద పిల్లలు 10 ఏళ్ళైనా 11 ఏళ్ళైనా సరే పిల్లలతో అందరితో పాటిని కూర్చోబెట్టి ఏదో పోస్తూ ఉంటారు పిల్లలకు. నిజానికి చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక 9 సంవత్సరాల పిల్లల వరకు పిల్లలే కదా పోస్తూ ఉంటారు. అలాంటి పిల్లల వరకు పోసుకోవచ్చును. అందుకని ఇలాంటి సందర్భంలో అందరూ రావాలి. పిల్లలు వస్తారు అంటే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళ పిల్లలకు పిల్లలు పుట్టుంటారు కదా, పెద్దవాళ్ళు వస్తేనే కదా వాళ్ళతో పాటు పిల్లలు వస్తారు. కనుక భోగి పళ్ళు పిల్లలకి సంబంధించింది ఏం చేస్తాము అంటే ఇలాంటివి చెయ్యాలి. ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ఇది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పెద్దల పండుగ. అంటే గురుగారు భోగి రోజే సాయంత్రం పూట గొబ్బెమ్మల్ని పెట్టేవాళ్ళు ఒకప్పుడు, చక్కగా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ. ఇది ఎందుకు చేసేవారు? ఎందుకు చేస్తారు అంటే అమ్మ మరుసటి రోజు ధాన్యం అనేటువంటిది ఇంటికి వస్తుంది మామూలుగా. ఈ ముందు రోజు ఏమవుతుంది అంటే ముందు రోజే
ఆవు పేడతో ఇల్లంతా కూడా శుభ్రముగా అలుక్కోవడం. పూర్వం ఎవరో కూడా బండలు అన్ని వేసుకొని చేసుకున్నటువంటి ఇల్లు కాదు, అన్ని మట్టి ఇళ్ళే అప్పుడంతా కూడా. ఆవు పేడతో అలికి పెట్టుకున్నటువంటి ఇల్లే. ఓ గాజలు ఉండేటివి, వచ్చిన ధాన్యం అంతా గాజలో వేసుకునేటువంటి దానికి. అలా చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఎప్పుడైనా చూడండి ఇంటి ముందు ప్యాన్ నీళ్ళు ఎందుకు చల్లుతున్నాము? ఆవు పేడ ఆవు పంచతంతో కలిపినటువంటి నీళ్లు మనం ఎందుకు చల్లుతున్నట్టు అంటే, పురుగు పుట్ర రాకుండా, పురుగు పట్టకుండా ఉండేదానికి అవకాశం. ఎప్పుడైనా కూడా వేరే విష పురుగులు ఏవి రావు, పురుగు పట్టదు ఆవు పేడతో అలిగితే, అంత పరిశుద్ధంగా ఉంటుంది. మరి అందుకని ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఇలా ముందు ఇంట్లో అంతా కూడా శుభ్రంగా అలుక్కొని, ధాన్యము కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది అన్నప్పుడు అది పురుగు పట్టకుండా మళ్ళీ సంవత్సరం వరకు ఉండాలి కదా ధాన్యం. మరి సంవత్సరాలు ఇంట్లో ధాన్యం నిల్వ ఉంటుంది అంటే అవి మరి ఇటువంటి నిర్ణయాలు అప్పుడంతా కూడా తీసుకునేవాళ్ళు. వేరే ఏమి కాదు. ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టడము, చుట్టూ ప్యాన్ నీళ్లు చల్లటము, లక్ష్మీదేవితో సమానము కాబట్టి పెట్టడము, ఒక పువ్వు పెట్టి అలంకారం చేయటము, గొబ్బెమ్మల పాట పాడటము, ఇవన్నీ కూడా జరుగుతాయమ్మా. అంటే పురుగు పుట్ర రాకుండా ఉండాలి అనేటువంటి భావనతో చేసుకునేటువంటివి ఇవన్నీ కూడా. అందుకని ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రముగా అలుక్కొని గొబ్బెమ్మలు పెట్టి 3 రోజుల పాటు ఇంటి ముందు ఇంక మామూలుగా రెగ్యులర్గా వేసుకునేది ముగ్గులు వేసుకుంటారు, రోజు పెన్నీళ్ళు చల్లుతారు. ఆ రోజు ఏమిటి అంటే రంగురంగుల ముగ్గులు వేసుకోవటం, ఎవరెవరు ఈ ముగ్గులు అందంగా వేసుకోవటం. అంటే ఈ రంగవల్లులకి ఇంత ప్రత్యేకత సంక్రాంతికి ఎందుకు గురువు గారు? అంటే అమ్మా సంక్రాంతికి ఎందుకు అనేటువంటి మనం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్లకు ధాన్యం అప్పుడు డబ్బు తక్కువ. మీరు చూడండి, ఇప్పుడు మీకు బాగా సంపాదించుకునేటువంటి వాళ్ళు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, 50,000 జీతం ఉందనుకోండి, ఒక్కసారిగా నీకు 2 లక్షలు జీతం ఇస్తున్నాను, నువ్వు పో వేరే విదేశాలకు వెళ్ళు, నువ్వు మేలు జరుగుతుంది అంటే వాళ్ళు ఏమంటారు అందరూ, ఇగో నాకు పార్టీ ఇస్తావా, మరి నీకు 2 లక్షలు వచ్చింది కదా అని అడుగుతున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి అంటే, అప్పుడు ధనము తక్కువ, డబ్బు తక్కువ కాబట్టి ఆ వచ్చేటువంటి దాంతోనే అందరికీ కూడా గుడ్డల షాపుల వాళ్ళకి కానీ, లేకపోతే తినేటువంటి తిండికి కావాల్సినటువంటి వస్తువులు కిరాణా షాపుల వాళ్ళకి కానీ ఆ ధాన్యం కొలిచి ఆ అప్పులన్నీ తీర్చి, సంవత్సరం అప్పులన్నీ తీర్చి కొత్తగా మళ్ళీ అప్పు అనేటువంటిది ప్రారంభం పెట్టుకునేటువంటి వాళ్ళు. దానికి సంబంధించినవన్నీ తెచ్చుకొనేసి వాళ్లకు గుడ్డలు కుట్టుకోవడము, చేసుకోవడము, చెందటము, ఆనందంగా గడుపుకోవటము. ప్రతి స్త్రీకి కూడా అమ్మ ఒకటి చెప్తాను చూడండి, ముగ్గు వేయడంలోను, ముగ్గు వేసే దగ్గర నుంచి, ప్యాన్ నీళ్లు చల్లేటువంటి దాని దగ్గర నుంచి, నీళ్ల బిందె మోసుకొచ్చేటువంటి దగ్గర నుంచి, ప్రతి పని, పాత్రలు తోముకునేటువంటి దాని దగ్గర నుండి ఆరోగ్యం అనేటువంటిది చెప్పారు. ఇప్పుడు అందరూ జిమ్ములు అవి విని తాళ్ళు ఇలా ఊపుతూ నడుస్తూ ఇలా వంగి అలా వంగి చేసి ఎలా చేస్తున్నారు, అన్ని ఇలా వంగు అలా వంగు అని చేస్తున్నారు. ఇవన్నీ ఆనాడు ఇలా చేదేటువంటి విధానము కానీ, తాడుతో బావిలో ఉండేటువంటి నీళ్లు చేదుకోవడంలో కానీ, ఇలా వంగి ఇలా ముగ్గు వేయడంలో కానీ, ఇలా కూర్చొని అలంకారాలు చేయడంలో కానీ, ఇలా పాత్రలు తోమేటువంటి విధానంలో కానీ, ప్రతి దానికి కూడా మనలో ఉండేటువంటి చక్రాలు అన్నీ కూడా సహకరించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేటువంటి విధానం ఈ పనులలో ఉండేటివి. ఈ పనులు చేసుకునే అవకాశము లేకుండా పోయి ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ సంస్కృతి వచ్చిన దాని వలన ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మనం సౌకర్యాలు చూస్తూ ఉన్నామో ఆరోగ్యపరంగా కూడా మళ్ళీ ఇంకొక వేరే విధంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుకనే పూర్వీకులు ఎవరూ కూడా జిమ్ములకని, ఎవరూ కూడా తపస్సు చేస్తున్నారని, ప్రాణాయామం చేస్తున్నారని, యోగా చేస్తున్నారని ఏ ఒక్కరు పూర్వీకులు చేసిన వాళ్ళు కాదే. ఎక్కడ చేస్తున్నారు చెప్పండి? ఒక్కసారి మనం మన వెనకాల ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ఎక్కడ జరిగిందమ్మా? అలా లేదు కదా తల్లి. మరి ఇవాళ ఎందుకు జరుగుతుంది? ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరి జిమ్ములు వాళ్ళు పోయి జిమ్ముల్లో చేసుకుంటూ చెందుకుంటూ ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, శరీరాన్ని కాపాడుకోవటానికి. ఎలా కాపాడుకోవాలంటే ఇలా కాపాడుకునే పరిస్థితి. అందువల్ల అక్కడ ఆనందము అనేటువంటి, ఎప్పుడైతే అందరూ కలుసుకుంటారో, అందరూ కొత్త గుడ్డలు వేసుకుంటారో, అందుకే దీనికి వచ్చేటప్పటికీ ఆడవాళ్ళందరూ కూడా, ఆడపిల్లలు
ఈ రోజుల్లో వివిధ రంగాలలో స్థిరపడి అనేక రంగాలుగా వాళ్లకు నచ్చినటువంటి దుస్తులు వేసుకొని ఉద్యోగాలకు పోతున్నటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తల్లి ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ వచ్చింది అనేటప్పటికీ చీరలు కట్టుకొని, ఆడపిల్లలైతే 2 జడలు వేసుకొని, లంగా చెవులి హాఫ్ శారీ అని అంటున్నారు. ఇప్పుడు దానికి ఇంకొక పదం లంగా చెవులి అని ఒక ఉన్నతమైనటువంటి పదం పైట వేసుకొని, సాంప్రదాయబద్ధంగా గజ్జలు వేసుకొని, వాళ్ళు గోరింటాకు పెట్టుకొని, రంగవల్లులు అన్ని ఎవరి గొప్ప, ఎవరికి ఏం చేత అవుతుంది, నేను ఒక మంచి డిజైన్ వేసాను, నేను డిజైన్ వేసాను అని ప్రేమతో ఒకరికొకరు చూసుకుంటూ ఈ బాంధవ్యాలన్నీ ఎందుకు పెట్టారు అంటే అందరూ కలిసి మెలిసి సంతోషముగా పండుగ వాతావరణం పండుగనంతా జరుపుకోవడానికి. మన ఇంటికి ధాన్యలక్ష్మి వస్తుంది, ఎంత నవ్వుతూ కుటుంబము ఉంటే లక్ష్మీదేవి అంత వస్తుంది అని. ఇంట్లో ఎంత ఏడుపులు ఉంటే లక్ష్మీదేవి అంత రాదు. ఓకే గురువు గారు, ఇంట్లో నిరంతరము నవ్వుతూ అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి దాంతో చెప్పినటువంటి విధానం. ఓకే గురువు గారు, అంటే భోగి పండుగ యొక్క విశిష్టత గురించి, అలాగే భోగి పళ్ళు ఎందుకు పోసుకుంటారు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. జయోస్తు తల్లి.